నటనపై ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదులుకొని మొదటి సినిమా నుండే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి ఎత్తుపరంగా ఒక్క అడుగు తక్కువ ఉండటంతో టాప్ హీరో అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలో చేజార్చుకున్నారు అలనాటి హీరో చంద్రమోహన్. టాప్ హీరో కాకపోయినా ప్రేక్షకుల చేత మన హీరో మనవాడు అనిపించుకున్నారు చంద్రమోహన్. ఒకటా రెండా ఎన్నో పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో ప్రాణం పోశారు. అలాంటి వైవిధ్యమైన నటుడు చంద్రమోహన్ కు సీనియర్ ఎన్టీఆర్ తో చాలా చేదు అనుభవం ఎదురైందట. దానికి కారణం కూడా సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు ఒక కార్యక్రమంలో. అన్నదమ్ముల అనుబంధం అని ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు. ఎన్టీఆర్ కు పెద్ద తమ్ముడిగా మురళీమోహన్, చిన్న తమ్ముడిగా చంద్రమోహన్ ఎంపికయ్యారు. చంద్రమోహన్ కు ఆ పాత్ర కోసం 15 రోజుల ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఇక షూటింగ్ రోజు సెట్ లోకి వచ్చినప్పుడు తనను ఎవరూ పట్టించుకోలేదట. ఎవరూ తనకు మేకప్ వేయడానికి దగ్గరికి రాకపోవడంతో ఆశ్చర్యం వేసిందట. అప్పుడే అనూహ్యంగా స్టూడియో లోపలి నుండి గట్టి శబ్దంతో పాటలు వినపడుతుండటంతో ఏదో రిహార్సల్స్ జరుగుతున్నాయలే అని భావించారట. కానీ ఎందుకో అనుమానం వచ్చి వెళ్లి చూస్తే తాను వేయవలసిన పాత్ర బాలకృష్ణ వేస్తున్నారట. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురై అక్కడే ఉండిపోయారట. కొద్దిసేపటి తరువాత ఆ చిత్ర నిర్మాత పీతాంబరం చంద్రమోహన్ కు సర్ది చెప్పి ఇంటికి పంపించారట. అదే రోజు సాయంత్రం చంద్రమోహన్ ఇంటికి వెళ్లిన నిర్మాత పీతాంబరం చంద్రమోహన్ కు ఈ పాత్ర కోసం ట్రైనింగ్ ఇచ్చామని చివరి నిమిషంలో చెప్పకుండా సినిమా నుండి తప్పిస్తే బాగోదని సీనియర్ ఎన్టీఆర్ కు చెప్పారంట. కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం నేను బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని, కావాలంటే చంద్రమోహన్ కు వేరే సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పారంట. పీతాంబరం ఎంత చెప్పినా ఎన్టీఆర్ వినకపోవడంతో చంద్రమోహన్ స్థానంలో బాలకృష్ణని పెట్టుకున్నారట. ఇది విని చంద్రమోహన్ చాలా బాధపడ్డారట. ఒక నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక నిర్మాత ఇది అన్యాయమని చెబుతుంటే కూడా వినకుండా సీనియర్ ఎన్టీఆర్ కొంచెం పొగరుగా కావాలంటే చంద్రమోహన్ కు నా సినిమాల్లో ఇంకొక పాత్ర ఇస్తాను అని చెప్పిన విధానం చంద్రమోహన్ కు అస్సలు నచ్చలేదంట. దాని తరువాత కూడా ఎన్టీఆర్ ఎప్పుడు చంద్రమోహన్ కు ఇస్తానన్న పాత్ర ఇవ్వలేదంట. అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో సినిమాలు చేసిన చంద్రమోహన్ ఎన్టీఆర్ తో మాత్రం 2-3 సినిమాలకు మించి చేయలేదు. దానికి కారణం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటనే అని చెబుతుంటారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ తో ఈ సంఘటన జరిగిన 3 రోజుల తరువాత ఎంజీఆర్ నుండి చంద్రమోహన్ కు కబురు వచ్చిందట. కారణం ఈ చిత్ర నిర్మాత పీతాంబరం అన్నదమ్ముల అనుబంధం సినిమాని ఎంజీఆర్ హీరోగా తమిళంలో కూడా నిర్మిస్తున్నారట. అన్నయ్య పెద్ద తమ్ముడి పాత్రను ఎంజీఆరే పోషిస్తున్నారు ఆ సినిమాలో. చిన్న తమ్ముడిగా చంద్రమోహన్ అవకాశాన్ని చేజార్చుకున్న ఉదంతాన్ని పీతాంబరం ఎంజీఆర్ కు చెప్పటంతో వెంటనే చిన్న తమ్ముడిగా అవకాశం ఇద్దామని ఎంజీఆర్ చంద్రమోహన్ కు కబురు పంపారట. ఆ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిందట. ఈ సినిమా తరువాత ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడు చంద్రమోహన్ ని అందరూ ముఖ్యమంత్రి తమ్ముడు అని అంటూ ఉండేవారట. దీంతో విపరీతమైన పేరు వచ్చిందట. అలా కొన్నిసార్లు మొదట చెడు జరిగినా ఆ చెడు కూడా అప్పుడప్పుడు ఇలా అదృష్టాన్ని పట్టుకొస్తుందని చంద్రమోహన్ విషయంలో మరొక్కసారి రుజువైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.